క్రిందసారి మమతా బెనర్జీ ఓడిపోతుంది, ఓడిపోతుంది అన్న ప్రచారాలు అప్పుడు కూడా అనేక సర్వేలు మమత ఓడిపోతుందనినే వచ్చినాయి. తీరా చూస్తే భారీ మెజారిటీతో గెలిచింది. అంతకుముందు 18 పార్లమెంట్ స్థానాల్లో గెలిచినటువంటి బీజేపీ 18x7 లెక్కన రావాల్సింది కాస్త చివరికి 71 స్థానాలకి 75, 77కు పరిమితమైంది. అదే సందర్భంలో మమతా బెనర్జీ తను సువేందు అధికారి చేతిలో మాత్రం ఓడిపోయింది. ముఖ్యమంత్రిగా గెలిచింది. సేమ్ టైం ఎమ్మెల్యేగా ఓడిపోయింది. తర్వాత మళ్ళీ భవానీపూర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి అక్కడ పోటీ చేసి 8,000 మెజార్టీతో మాత్రమే గెలిచింది. ఇప్పుడు భవానీపూర్ నుంచినే పోటీ చేసింది. సువేందు అధికారి అక్కడి నుంచి ఆమె మీద పోటీ చేశాడు. తను చెప్తున్నది అయితే 20,000 మెజార్టీతో గెలుస్తాను నేను, మమతా బెనర్జీ గూండాల దాడి నుంచి తట్టుకు నిలబడ్డాను అని చెప్తున్నాను. నిన్న విజువల్స్ కూడా కొన్ని కనిపించినాయి. మమత తన కారులోనే కొంతమందిని తీసుకెళ్లి బెదిరిస్తున్నటువంటి వేళ వెంటపడి తరిమినటువంటి పరిస్థితుల్లో సువేందు అధికారి కనిపించాడు.